అనంతపురంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుంచే బస్ డిపో ముందు బైఠాయించారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఓటీయో. సిద్ధు, అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ పూర్తి స్థాయిలో విజయవంతంగానే సాగుతోంది. ఎందుకంటే అనంతపురంలోని 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ బంద్ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు, కుట్ర పన్నుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ పరిస్థితుల మధ్య అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదా అవసరం లేదు, ఆర్థిక సాయం చాలని చంద్రబాబు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంద్కు పిలిపించారు. సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తుంది. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బంద్ను నిర్వీర్యం చేసేందుకు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎలా అర్థం చేసుకుంటున్నారు మోహన్ రెడ్డి గారు? ఈ అరెస్టులను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? బంద్ను నిర్వీర్యం చేసే కుట్రను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన ఏ క్వశ్చన్ ఉందేమని మేము అనిపించింది. కానీ ఈరోజు చూస్తుంటే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదనే ఉద్దేశం కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి 3 రోజుల కిందట పిలిపించిన తర్వాత నేను ప్రత్యేక హోదా కోసం పాటుపడుతున్నా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వేలాది మంది పోలీసులు అడ్డుపెట్టించి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న విషయం మన కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. కానీ ఈ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మొదటి ముద్దాయి అవుతాడన్న విషయం చంద్రబాబు నాయుడు గమనించాల్సింది. తొలి ముద్దాయి చంద్రబాబు అవుతాడు. ఈ రాష్ట్రంలో అనేక మంది యువత రోడ్డు పాలవుతున్నారు. బీటెక్ చదివి, ఎంటెక్ చదివి దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసేది కారణం ఏమంటే ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టే చేస్తున్నారు. ఈ నిరుద్యోగతనం పోవాలంటే ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లాలో ఉత్కంఠ పరిస్థితుల మధ్య బంద్ కొనసాగుతోంది. ఎందుకంటే గుత్తిలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ చేశారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పుడు దాకా 100 మందికి పైగా ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోరంట్ల మాధవ్ గారు, చెప్పండి, ఒక పోలీసులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? ఎందుకంటే అర్ధరాత్రి నుంచి అరెస్టులు మొదలు పెట్టారు. అంటే బంద్ చేయకూడదన్న కాన్సెప్ట్తో పోలీసులు ముందుకు వెళ్తున్నారా? బంద్ చేయకూడదనే కాన్సెప్ట్ నుంచి అంటే జనజీవన స్రవంతికి ఇబ్బంది ఉంటుంది అనే భావనతో వచ్చి ఇక్కడ బస్సులను తిప్పడం జరుగుతూ ఉంది. ఆందోళనకారులు ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసి కేసులు కట్టి జైలుకు పంపిస్తాం. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఎందుకు వారిని నిర్బంధిస్తున్నారు, తర్వాత పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు? ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులను ఆపి జనజీవన స్రవంతికి ఇబ్బంది కలిగించడం అనేది శాంతియుతంగా చేసే విధానం కాదు. అది శాంతియుతంగా అంటే ఎక్కడైనా 4 మాటలు మాట్లాడవచ్చు, వాళ్ళు నిరసనను వ్యక్తం చేసుకోవచ్చు, దాన్ని వ్యతిరేకించం. కానీ బస్సులను ఆపడము, బస్సులను డ్యామేజ్ చేయడము, అట్లా ఇట్లా చేయడం అనేది మేము దాన్ని ఉపేక్షించము, అరెస్ట్ చేస్తాం. ఎవరు బస్సులు ఆపినా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసేకి సిద్ధంగా ఉన్నారు. ఎవరు బస్సులు ఆపినా కూడా, ఏ పార్టీ వాళ్ళు బస్సులను ఆపినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. ఓకే, మొత్తం మీద ఇది పోలీసులకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్. ఖచ్చితంగా బస్సులను ఆపే ప్రయత్నం చేసినా, లేకుంటే బంద్ చేసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అరెస్టులు చేస్తాం, వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తామని చాలా స్పష్టంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు అరెస్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేసే కుట్ర అయితే జరుగుతోందని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వమని చాలా స్పష్టంగా తేల్చెప్పింది. దాన్ని స్వాగతిస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్సీపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో ఆందోళనకు పిలిపించారు. అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బస్సుల్ని వారి పోలీసుల రక్షణ మేరకు పూర్తి స్థాయిలో నడుపుతున్న వాతావరణం కనిపిస్తుంది. చూడాలి, ఎందుకంటే వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బంద్కు పూర్తి స్థాయిలో ప్రజల నుంచే మద్దతు లభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధు.